వెస్టీజ్ ఫేక్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వెస్టీజ్ బేసిక్స్ అర్థం చేసుకొని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ. ఈ వీడియోలో హైప్ కాదు, సింపుల్గా వెస్టీజ్ బేసిక్స్ చెప్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఎక్స్పర్ట్ కాదు, లీడర్ కాదు, జస్ట్ రీసెంట్గా మీటింగ్స్ అటెండ్ అయ్యి వెస్టీజ్ బేసిక్స్ అర్థం చేసుకుంటున్న నార్మల్ పర్సన్ని. సో నేను చెప్పేవి థియరీ కాదు, నాకు అర్థమైనవి మాత్రమే. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెస్టీజ్ జాబ్ కాదు, వెస్టీజ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, వెస్టీజ్ షార్ట్కట్ కాదు. వెస్టీజ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ప్రోడక్ట్ ఉంటుంది, యూజర్ ఉంటాడు, స్లోగా సిస్టమ్ బిల్డ్ అవుతుంది. జస్ట్ ఐడి తీసుకొని జాయిన్ అయితే మనీ రాదు. ప్రోడక్ట్ యూజ్ చేయాలి, పీపుల్కి క్లారిటీ ఇవ్వాలి. ఈ బేసిక్ అర్థం కాకపోతే లేటర్ ఫేక్ అని అనిపిస్తుంది. మోస్ట్ పీపుల్ బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది. ఆనెస్ట్గా చెప్తా, ఫస్ట్ 2-3 months ఇన్కమ్ ఆల్మోస్ట్ జీరో. ఈ స్టేజ్లో చాలామంది క్విట్ అవుతారు, కానీ ఇది క్విట్టింగ్ స్టేజ్ కాదు, ఇది లర్నింగ్ స్టేజ్. కాలేజ్ జాయిన్ అయ్యాక ఫస్ట్ మంత్ శాలరీ వస్తుందా? రాదు కదా. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్లారిటీ, వెస్టీజ్ అందరికీ సెట్ అవ్వదు. 1 monthలో రిచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇది మీకోసం కాదు. ఫ్రీ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు బెటర్ అవాయిడ్. బట్ పేషెన్స్ ఉన్నవాళ్ళు, లర్న్ చేయాలి అనుకునే వాళ్ళు, డైలీ కొంచెం టైం ఇవ్వగలిగే వాళ్ళు, వాళ్ళకి వెస్టీజ్ సెట్ అవ్వచ్చు. సో వెస్టీజ్ ఫేకా రియలా అని అడిగే బదులు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇది నాకు సెట్ అవుతుందా లేదా. నెక్స్ట్ వీడియోలో ఎవరికి వెస్టీజ్ సెట్ అవుతుంది, ఎవరికి అసలు సెట్ అవ్వదు క్లియర్గా చెప్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.